హలో అండి. ఈ స్ట్రాబెర్రీ ప్లాంటర్ చూసారు కదా! ఎంత చక్కగా గ్రీన్‌గా పెరుగుతుందో. ఎప్పుడు చూపిస్తున్నావు కదా! ఈరోజు దీంట్లో వింతేంటి అని అనుకుంటున్నారా? ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ చూసారు కదా! స్ట్రాబెర్రీస్ పెద్దగా ఎర్రగా పండిపోతున్నాయి. ఇవి పక్షులకి, స్క్విరిల్స్‌కి కనిపించాయనుకోండి అంతే సంగతి స్వాహా చేసేస్తాయి. సో, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈరోజు ఒక చిన్న టిప్. ఈ చిన్నగా పెరుగుతున్న గ్రీన్‌వయితే ఇట్స్ ఓకే. ఏవి పట్టించుకోవు. బట్ వన్స్ రెడ్‌గా పెద్దగా పెరుగుతుంది అంటే ఇవి పక్షుల కంట పడతాయి. సో, వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ మెష్ బ్యాగ్స్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఒక్కొక్క స్ట్రాబెర్రీని ఈ మెష్ బ్యాగ్‌తో కవర్ చేస్తున్నాను. సో దట్ స్క్విరిల్స్ గానీ, బర్డ్స్ గానీ దీన్ని టచ్ చేయవు. గ్రౌండ్‌లో పెంచుకుంటున్నప్పుడు ఒక ప్రాబ్లము స్నేల్స్, స్లగ్స్ వచ్చేవి. ఇలా టవర్‌లో పెరుగుతున్నప్పుడు ఈ బర్డ్స్‌కి, స్క్విరిల్స్‌కి బాగా కనబడుతున్నాయి. ఇవి చక్కగా తినేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేశాను. అందుకే ఈ ఇయర్ ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఈ స్ట్రాబెర్రీ టవర్‌ని నేనే డీఐవై చేశాను. సో, మీరు చూడాలి అనుకుంటే ఈ షార్ట్ కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అదే కాకుండా ఈ స్ట్రాబెర్రీ మొక్కకి స్ట్రీమర్స్ అని వస్తాయి. వాటిని వేస్ట్ చేయకుండా ఈ పెద్ద కుండీలో ప్లాంట్ చేశానమాట. అవి ఈసారి కూడా మళ్ళీ ఫ్రూటింగ్ ఇస్తుంది. ఇవి కైండ్ ఆఫ్ ఫ్రీ ప్లాంట్సే అనుకోవాలి. సో, స్ట్రాబెర్రీ స్ట్రీమర్స్ ఈసారి మీరు కూడా చూసినట్టయితే రీప్లాంట్ చేసుకోండి.